ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీ మాట కొరకు మాస్టర్ ఎదురు చూస్తూ ఉన్నాం. మీ స్వరాన్ని మాకు అందరికీ వినబడనివ్వండి. నాయన, మేము నేర్చుకుని మార్చుకుని మీలో వర్ధిల్లాలని ఆశపడుతున్నాం. అయా, చేరి వచ్చిన ప్రతి బిడ్డతో ఇదిగోనైనా మరి టీవీల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మరి ఏ ప్రసార సాధనం ద్వారా ఈ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి మా అందరితో మీరు మాట్లాడమని మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి. పిల్లరా, మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం జారస్త్రీ. సో చాలా బాగా మనందరికీ తెలిసిన విషయమే, అయినా కొన్ని విషయాలని అర్థం చేసుకుంటూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. జారస్త్రీ గురించి బైబిల్లో చాలా చక్కగా వివరించబడింది. ఏంటి ఈ జారస్త్రీ అని ఎవరిని అంటారు? అసలు జారస్త్రీ అంటే ఏంటంటే, ఈ లోకంలో ఒక పద్ధతి లేకోకుండా, క్రమమైన జీవితం లేకోకుండా, ఇతరుల్ని ఆకర్షించి, ఇతర పురుషుల్ని ఆకర్షించి, అలాగే లేకపోతే వారి వ్యక్తిగత భర్తతో, తన సొంత భర్తతో కాక ఇతర పురుషుణ్ణి ఆశించి, ఇతర పురుషులను ప్రేరేపించి, వారితో సంబంధం పెట్టుకుని వారితో కలిసి ముందుకు తన జీవితాన్ని కొనసాగించే స్త్రీని జారస్త్రీ అంటారు. అది తన భర్తతో కాకోకుండా పరాయి పురుషులతోనైనా అవ్వచ్చు, ఒకరితోనైనా అవ్వచ్చు, ఒకరికంటే ఎక్కువైన వారితోనైనా అవ్వచ్చు, అలాగే వివాహం కాకోకుండా కూడా ఇతర పురుషులతోనైనా వారు సంబంధం పెట్టుకుని వారితో వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వారిని జారస్త్రీలు అంటారు. సో జారస్త్రీ వ్యక్తిగత అవసరాల కొరకు తెలివితేటలు ప్రదర్శించి, ఇతరుల్ని ఆకర్షించి, ఇతరుల సొమ్మును మరి తను సొంతం చేసుకోవడానికైనా ఒక స్త్రీ జారస్త్రీగా మారచ్చు. ఇంకా జారస్త్రీ ఎలా తయారవుతుందంటే, తన వ్యక్తిగత ఆలోచన విధానాలు, తన వ్యక్తిగత అక్రమమైన జీవితం, తన వ్యక్తిగతంగా తనకి సమాజం పట్ల ఒక బాధ్యత కానీ, భయం కానీ, అలాగే కుటుంబం పట్ల ఒక బాధ్యత కానీ, ఒక భయం కానీ ఉండక, తను తన వ్యక్తిగత జీవితానికే, తన సొంతమైన జీవితానికే ప్రాధాన్యతనిస్తూ, తను ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను సంతోషంగా ఉండాలి, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతుకుతాను అని తీర్మానం తీసుకున్న కొంతమంది స్త్రీలు మరి జారస్త్రీలుగా తయారవుతూ ఉంటారు. జారస్త్రీ, అసలు జారస్త్రీ అనే ఆ స్త్రీ ఎలా తయారవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రీతిగా జారస్త్రీలు తయారవుతారు అంటే, వారికి సమాజం పట్ల భయం ఉండదు, కుటుంబం పట్ల భయం ఉండదు. అలాగే వారు వ్యక్తిగత అవసరాల కొరకు కూడా కొంతమంది వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న లేమి, వాళ్ళకున్న అవసరాలు, వారికి సరైన ఆలోచన ధోరణి లేక, అలాంటి అవసరాల్లో, అలాంటి కష్టాల్లో వాళ్ళు ఎంచుకున్న మార్గాలు మరి చాలా ఇబ్బందికరమైన స్థితికి దారితీస్తాయి. ఇలాగ జారస్త్రీగా వారిని తయారు చేస్తాయి. అలాగే వారు కలిగి ఉన్న అనుకోని పరిచయాలు కొంతమంది జారస్త్రీలుగా చేస్తూ ఉంటాయి. ఇలాగూ ఒక స్త్రీ జారస్త్రీగా మారచ్చు. బుద్ధి లేని స్త్రీ అనొచ్చు. బుద్ధిగల కన్యకలు, బుద్ధిగల స్త్రీలు చాలా అందంగాను, చాలా సౌందర్యంగాను వారి మనస్సును కాపాడుకుంటూ వారి కుటుంబాల్లో అందంగా, సంతోషంగా వాళ్ళు జీవిస్తారు. పద్ధతి కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు మరి ఈ రీతిగా జారస్త్రీలుగా తయారవుతారు. అయితే ఈ జారస్త్రీ గురించి సమాజం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జారస్త్రీ గురించి పురుషుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఈ జారస్త్రీ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జారస్త్రీ ఎలా తయారవుతుంది? ఎవరు పుట్టుకతోనే జారస్త్రీగా అవ్వదు కదా. వారు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, వారు తల్లిదండ్రులు భయం లేకుండా ఒకవేళ పెరిగితే, ఒకవేళ అలాంటి స్నేహితుల మధ్య పెరిగితే, అలాంటి కల్చర్లో పెరిగితే, ఇలాగూ ఒక స్త్రీ జారస్త్రీగా మారచ్చు. జారస్త్రీగా మారి ఇతరుల జీవితాలని, ఇతరుల కుటుంబాలని ప్రభావితం చేయడం జరుగుతుంది. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, జారస్త్రీ చేతిలో నష్టపోకోకుండా మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా.
ఎవరో జాగ్రత్త తీసుకోరు కదా. అదే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా క్లారిటీగా మనకి హెచ్చరిస్తుంది. కాబట్టి జారస్త్రీ ఎలా తయారవుతుంది, ఏ పరిస్థితుల్లో జారస్త్రీ తయారవుతుంది అనేది ప్రక్కన పెడితే మనం చూసాం. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఇక లేదు. అయితే జారస్త్రీ గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులుబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఇది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, జారస్త్రీ ఉచ్చులో పడిన వాడికి, జారస్త్రీతో సంబంధం పెట్టుకున్న వాడికి, జారస్త్రీ యొక్క ఇచ్చకపు మాటల్లో చిక్కుకున్న వానికి, జారస్త్రీ నుంచి వచ్చే మాటలు తేనెలొలుకు మాటలుగా ఉంటాయి. ఆ తేనెలొలుకు లాలన మాటలలో చిక్కుకున్న జీవితాలకు ప్రత్యేకమైన మరొక శిక్ష అవసరం లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకొక శిక్ష అవసరము లేకయే వారు నాశనం అయిపోతారు. ఇంకొక శిక్ష అవసరము లేకయే వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కోల్పోతారు. వారు సంతోషంగా ఉంటున్నామనుకునే భ్రమలో భయంతోనూ వణుకుతోనూ బ్రతకాల్సిన దుస్థితి దాపురించవచ్చు. వాళ్ళు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నాశనం అయిపోవచ్చు, ఖ్యాతి నాశనం అయిపోవచ్చు. కాబట్టి జారస్త్రీ ఉచ్చులో, జారస్త్రీ ఇచ్చకపు మాటల్లో పడిన వానికి మరొక శిక్ష లేక, శిక్ష లేదా అంటే శిక్ష ఉంది, శిక్ష లేదా. జారస్త్రీ ఉచ్చులో పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామంటే దేవుడు దాన్ని మెచ్చుతాడా? నీ అతిక్రమాలు, పాపాల వలన నిత్యత్వాన్ని కోల్పోతావు. ఒకటి, పరలోకంలో నువ్వు ప్రవేశం సరిపోదు నీకు. అంటే నీ పాపం అడ్డుగోడుగా ఉంటుంది, నీ పాపం నిన్ను ఆపేస్తుంది, నీ పాపం ఆ పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టుకోకుండా నిన్ను భ్రష్టత్వం వైపు నడిపిస్తుంది. నీకు నిత్యత్వం లేదు, నిత్యజీవం లేదు, నువ్వు అటు వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకా నీకున్న దారి అపవాది తంత్రంలో, అపవాది ఉచ్చులో పడ్డావు కాబట్టి నీకున్న దారి ఒకటే, ఆరిని అగ్నిలోకి తీసుకెళ్ళిపోతుంది. అది భయంకరమైన శిక్ష. అంతకంటే పెద్ద శిక్ష అసలు ఈ లోకంలో ఉండదు. అంటే నిత్యత్వాన్ని కోల్పోవడమే ఒక భయంకరమైన శిక్ష. అలాగే ఆ భయంకరమైన ఆరిన అగ్ని, పురుగు చావని ఆ పరిస్థితుల్లో, ఆ కష్టాల్లో పడతాం. ఇక ఎండింగ్ లేదు, ఆ నిరంతరమైన బాధ. అలాంటి శిక్ష కంటే మించిన శిక్ష ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడం. సో శోధనలో పడుకోకుండా, శోధన వస్తుందండి, టెంప్టేషన్ వస్తుంది, శోధనలు అందరికీ వస్తాయి, చాలామందికి వస్తాయి. కానీ మనం పడిపోకూడదంటే మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం. సో జారస్త్రీలు ఉండరా ఈ లోకంలో? చాలామంది ఉంటారు. ఆఫీసెస్లో ఉంటారు, మీరు పనిచేసే షాపుల్లో ఉంటారు, సొసైటీలో ఉంటారు, ఇరుగు పొరుగులో ఉంటారు. ఆ స్త్రీ ఒకవేళ లాలన మాటలు నీతో మాట్లాడినప్పుడు, ఇచ్చుక మాటలు నీతో మాట్లాడినప్పుడు, మరి తన ఉద్దేశాలని ఇండైరెక్ట్గా నీ దగ్గర బయట పెడుతున్నప్పుడు నువ్వు పడిపోయావు అనుకోండి. నువ్వు పడిపోయినప్పుడు నువ్వు ఆ ఇచ్చుకపు మాటల్లో, లాలన మాటల్లో పడిపోతే రొట్టె ముక్క కూడా నీకు మిగలదని చెప్తుంది. వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తునుక మాత్రం మిగిలి, అన్నీ అయిపోతాయి, అంతా అయిపోతుంది, అంత నాశనం అయిపోతుంది. అంత భయంకరమైన స్థితిని ఆ జారస్త్రీ తీసుకొస్తుంది. అందుకనే జారస్త్రీ ఉండే చోటుకు కూడా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. యోసేపు ఆ ప్లేస్ నుంచి పారిపోయాడు కదా, నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, యోసేపు యజమానురాలికి ఏం తక్కువ, పోతిఫర్ భార్యకి. అంటే జారస్త్రీలు ఎలా ఉంటారు చూడండి, పోతిఫరే బాగా సంపన్నుడే, పోతిఫర్ భార్య, పోతిఫర్ దగ్గర చాలామంది పనులు ఉన్నారే. ఎంతమంది పనులు ఉంటారు? పోతిఫర్ దగ్గర పనులు ఉన్నారు. పోతిఫర్ సమృద్ధి ఇంట్లో ఉంది. మరి చాలా అధికారి, చాలా ఉన్నతమైన అధికారిని భర్తగా కలిగిన భార్య ఆవిడ. చాలా సంతోషం, చెలికత్తులు ఉంటారు, పనివాళ్ళు చాలామంది ఉంటారు. అంత సంతోషంగా, హ్యాపీగా, మంచి భర్త, మంచి ఐశ్వర్యం, మంచి హోదా ఇన్ని కలిగిన ఆ పోతిఫర్ భార్యే యోసేపుతో ఇచ్చుకపు మాట్లాడి, లాలన మాట్లాడి చాలా గందరగోళం పరిస్థితుల్లోకి ఆవిడ వెళ్ళిందంటే, ఒక బుద్ధి లేని స్త్రీ జారస్త్రీగా మారితే ఎంత గలిబిలిని, అంత గందరగోళాన్ని చేస్తుందో, ఆ స్త్రీకి ఎంత సమృద్ధి ఉన్నా, ఎంత మంచి భర్త ఉన్నా, ఎంత మంచి స్థితి ఉన్నా కూడా ఆ స్త్రీ పనికి మాలిన ఆలోచనలతో నింపబడిందై ఏదొక తప్పు చేయాలనే ఆలోచనతో తను ఉంటే, ఆ లాలన మాటలు కానీ, ఆ ఇచ్చక మాటలు కానీ ఇతరులని ప్రభావితం చేసి
ఇతరులని పాపంలోకి, ఆ ఉచ్చులోకి లాగుతూ ఉంటాయి. అలాంటి జార స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయం 8వ వచనం, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునము. జార స్త్రీ ఉండు ఛాయకు కూడా నువ్వు వెళ్ళొద్దు. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకునము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టాజితం అన్యుల ఇల్లు చేరును. తుదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించి నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గులేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌత్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూను. చూడండి ఎంత స్పష్టంగా క్లారిటీగా రాయి. జార స్త్రీ మాటల్లో పడ్డావు అంటే నువ్వు వివాహమైంది, నీకు ఒక చక్కటి భార్య ఉంది, సంతోషమైన భార్య ఉండి కూడా చాలామంది ఈ జార స్త్రీల ఉచ్చులో పడిపోయే వాళ్ళు ఉంటారు. చాలా ప్రేమించే భార్య ఉండి కూడా, చాలా మంచిగా ప్రేమగా చూసుకునే భార్య ఉండి కూడా, చాలా మంచిగా ఉండే భార్య ఉండి కూడా, చాలా అందమైన భార్య ఉండి కూడా ఈ పరాయి స్త్రీల మాటలలో, పరాయి స్త్రీ ఇచ్చకపు మాటల్లో పడిపోయి వారి భార్యలకు, వారి జీవిత భాగస్వాములకు వారు అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఎవరు ఉండకూడదండి. అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే దాన్ని సరిచేసుకుని దేవుని యొక్క చిత్తంలోకి నడిపింపబడాలి. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి అది. ఇప్పుడు నువ్వు తీర్మానం తీసుకుని వెనుక తిరగకపోతే నీకు రొట్టె ముక్క కూడా మిగలదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అంటే నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారంట. నీ కష్టాజితం అన్యులు ఇల్లు చేరుతుందంట. ఎందుకు అంత భయంకర? ఎలా చేరుతుంది? నీ కష్టాజితం అన్యులు ఇల్లు వాళ్ళ కుటుంబం. కొంతమంది ఉంటారు, కొంతమందిని చూస్తాం, వీళ్ళు కష్టపడి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోబట్టి వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ తోబుట్టువుల్ని అందరినీ, ఈ భార్యని పట్టించుకోడు కానీ వాళ్ళందరినీ పోషించే భయంకరమైన వ్యక్తులు ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఎంత భయంకరమో ఆలోచించండి. నీ కష్టాజితం అనిలు చేరుతుంది. నీ భార్య తినాలి, నీ పిల్లలు తినాలి, నీ కుటుంబం సంతృప్తిగా ఉండాలి. నీ కష్టాజితం చేత నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. కానీ నీ కష్టాజితం ఇతరులు చేరుతుంటే ఎంత మూర్ఖత్వం! తెలియకుండానే తెలుస్తూ ఉన్నా కూడా వారి హృదయపు గద్దింపును వినరంట. నా హృదయపు గద్దింపును నేను వినకపోతే అని బాధపడతారు. ముసలోళ్ళు అయిపోయినాక, వృద్ధులైపోయినాక ఆ స్త్రీ పట్టించుకోదు. అలాగే ప్రేమించే భార్య కూడా విసిగిపోయి ఉంటే మంచం మీద పడితే ఎంత శరీరం క్షీణించిపోతే ఎంత భయంకరంగా ఏడుస్తారో తెలుసా? అలాంటి వాళ్ళు చాలా గుండెలు కొట్టుకుని ఏడుస్తారు. ఏం ఉపయోగం అండి? అప్పుడు ఏడ్చేం ఉపయోగం? చాలా గుండెలు కొట్టుకుని ఏడుస్తారు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే తెలియక ఎంత భయంకరమైన తప్పులు, ఎంత నాశనకరమైన స్థితిలో ఉంటారో మనం చూస్తూ ఉంటాం. జార స్త్రీ ఉండు ఆ వైపు కూడా వెళ్ళకూడదు. కొంతమంది ఫోన్ చేస్తే జస్ట్ మాట్లాడుతున్నానండి అంటారంతే. జస్ట్ చాటింగ్ చేస్తున్నానండి. వివాహం కాకోకుండా ఇతర స్త్రీలతో ఎందుకు చాటింగు? ఇతర స్త్రీలతో ఎందుకు కలిసి తిరగాలి? ఇతర స్త్రీలని ఎందుకు అలా ఆశించాలి? అంటే జార స్త్రీ ఇది తప్పు అని చెప్తాం కంటే కూడా జార స్త్రీ ఉచ్చులో పడకపోవడం నీ చేతిలోనే ఉంటుంది కదా. జార స్త్రీ ఇచ్చకపు మాటల్లో పడిపోకపోవడం నీ చేతిలోనే ఉంది కదా. అలా జార స్త్రీ ఇచ్చకపు మాటల్లో పడిపోయి చాలా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ జార స్త్రీ ఇచ్చకపు మాటల్లో పడిపోయి వీళ్ళతో అక్రమ సంబంధాల్లో రిలేషన్లో ఉన్నవాడు మరి భార్యను కూడా ఆవిలోనే ట్రీట్ చేస్తాడు. అంటే తిను మోసం చేస్తున్నాడు కదా, తిను బ్యాడ్ రిలేషన్ పెట్టున్నాడు కదా, భార్య కూడా అలాగే ప్రవర్తిస్తుందేమోనని చాలా కేర్ ఎక్కువ తీసేసుకుంటాడు. అనుమానాస్పదంగా ఉంటాడు. తను చేస్తున్నది తప్పు తనకు తెలుసు. అంటే ఆ ఇతర స్త్రీ, ఇతర కుటుంబంలో ఉన్న స్త్రీనో లేకపోతే వివాహం కాని స్త్రీనో ఇలా ఉంది, నా భార్య కూడా అలాగ ఉండొచ్చు అనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. రెండోది, తనతో ఉన్నాడు కాబట్టి ప్రేమను ఇక్కడ భార్యకి పంచలేడు. ప్రేమను భార్యకి పంచలేని పరిస్థితి, భార్యను అనుమానించే పరిస్థితి, ఈ పరిస్థితుల మధ్య భార్య పట్ల ఆసక్తి లేని పరిస్థితి, ఈ పరిస్థితుల పట్ల కుటుంబంలో చిన్న చిన్న మాటలకి భయంకరమైన కలహాలు, భయంకరమైన గలిబిలి, భయంకరమైన గొడవలు అలా చేసేస్తారు వాళ్ళు.
అలా భయంకరంగా చేసుకుని వారి జీవితాల్లో నెమ్మది లేకుండా, వారి కుటుంబాల్లో నెమ్మది లేకోకుండా చేసుకుంటూ ఉంటారు. అంటే జారస్త్రీ కుటుంబం మీద చూపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. జారస్త్రీతో ఎవరైనా అలాంటి రిలేషన్లో ఉంటే వాళ్ళ ఆస్తిని కోల్పోతారు, వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు, వాళ్ళ కుటుంబాన్ని కోల్పోతారు, వాళ్ళ శాంతి సమాధానాలు కోల్పోతారు. ఎందుకండి ఇంత భయంకరమైన నాశనం, ఇంత భయంకరమైన నష్టం ఉన్నప్పుడు ఎందుకు కలుతారు? అమ్మో నాకు అలా లేదులేండి, నాది పరిస్థితి అలా కాదు, నేను చాలా జాగ్రత్తగా ఉంటా, ఎక్కడ పడిపోను, ఎక్కడ అలాంటి పరిస్థితుల్లో డబ్బడితే నేను ఇవ్వను, లేకపోతే మరి ఏదైనా నన్ను మోసం చేయాలనుకున్నా కూడా నేను మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాను అని అనుకుంటున్నారా? లేకపోతే నేను పెట్టుకున్న అమ్మాయి అలాంటిది కాదు, నన్ను మహా గొప్పగా ప్రేమిస్తుంది అనుకుంటున్నారా? గొప్పగా ప్రేమిస్తుంది చాలామంది అలా అనుకుంటారు. ఏంటంటే ఏంటి ఎవరినైనా మనం ఒకవేళ మనకు తెలిసిన వ్యక్తులు అలాంటి చిక్కుల్లో పడిపోయితే ఏమైనా మనం చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు 100 మంది ఉన్న 100 మంది ఏమంటారంటే ఆమె అలాంటిది కాదు, ఆమె అలాంటిది కాదు, ఆమె అలాంటిది కాదు, ఆమె నేనంటే ఇష్టం, నేనంటే ప్రేమ కాబట్టి నాతో మాట్లాడుతుంది, నాతో అలా ఉంటుంది, నా భార్య కంటే ఆవిడ ఎక్కువ ప్రేమిస్తుంది నన్ను అంటారు, నా భార్య కంటే ఆవిడ ఎక్కువ ప్రేమిస్తుంది అంటారు. సో అది ఎలా అలాంటి భయంకరమైన ఈ స్థితిలోకి కూరుకుపోయారు. జారస్త్రీ లోతైన గొయ్యి నుయ్యి అని రాయబడింది. జారస్త్రీ ఆ గొయ్యిలో ఆ నుయ్యిలో పడినోడిని బయటికి రాలేడు. రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రావాలని ప్రయత్నం చేసినప్పుడు రాలేరు, రావాలని ప్రయత్నం చేసిన కబంధాస్తాలు ఇరుక్కుపోయి ఉంటారు, రావాలని ప్రయత్నం చేసినా కూడా బయటికి రాలేక రకరకాల పరిస్థితులు వాళ్ళని బంధించి ఉంచుతాయి. చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. జారస్త్రీ చాలా భయంకరమైన ప్రమాదం. నీకు మంచిగా సొంత భార్య ఉండి సొంత కుటుంబం ఉంటే ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. సో క్షణమాత్రాల కోసం మరి ఏదో తెలియని ఒక భ్రమపూరితమైన కోసం ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కుంటూ అది ఆనందమని భ్రమపడి పాపాన్ని వారి జీవితంలో పెంచుకుంటూ ఉంటారు, పాపంతో సహవాసం చేస్తూ ఉంటారు. పాపాన్ని పెంచుకుంటూ పోయి సహవాసం చేస్తూ పోతే శాంతి నెమ్మదులు ఉంటాయా? ఉండవు కదా. సో అంతగా జారస్త్రీ ఇంపాక్ట్ కుటుంబం మీద ఉంటుంది. సో ఎన్ని రకాలుగా వాళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి ఆ మాటలు చెవులకు వెళ్ళవు, వాళ్ళకి ఆ మాటలు హృదయాలకు వెళ్ళవు, ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం ఇక్కడ లేదు. వాళ్ళు అజ్ఞానంతోనూ అపవిత్రతతోనూ అంధత్వంతోనూ నింపబడి ముసుగు వేయబడిన వారై ఉన్నారు. ఇంకా నువ్వేం చెప్పినా కూడా వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు, అంత నాశనంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చూడండి, వాళ్ళు నాశనం అయిపోయాక మంచం మీద పడ్డాక అనుకుంటారంట, ఏమనుకుంటారు? జారస్త్రీయుండు ఛాయకపోక నీ మార్గం దానికి దూరంగా చేసుకునము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకంటే ఏంటంటే తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలములు త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ కష్టార్జితం పొరలు ఇల్లుకి చేరకూడదు. కాబట్టి జారస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు వివాహమైన ఒక పురుషుడైనా, వివాహం కాని ఒక పురుషుడైనా, వివాహమైన ఒక పురుషుడు వివాహమైన మరొక స్త్రీతో మరి సంబంధం పెట్టుకోవడం, వివాహమైన ఒక పురుషుడు వివాహం కాని స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, అలాగే వివాహం కాని పురుషుడు అయిన స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, వివాహం కాని పురుషుడు వివాహం కాని స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, ఈ 4 సందర్భాలను కూడా బైబిల్ యాక్సెప్ట్ చేయదు. అర్థమైందండి? అంటే వివాహం కాని పురుషుడు వివాహం కాని స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో వివాహం కాని పురుషుడు వివాహమైన స్త్రీతో, వేరొక పురుషునికి భారీగా ఉన్న స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నాడు. మరి ఆ జారస్త్రీ ఎందుకు అలా తయారైంది అంటే ఏమో ఫైనాన్షియల్ నీడ్స్, ఆర్థిక అవసరాలు అవ్వచ్చు, లేకపోతే తన వ్యక్తిగత ధోరణి అవ్వచ్చు.
తన పరిస్థితులు అవ్వచ్చు, తన బాధల్లో ఒక్కోసారి తన సమస్యలు, తన ఇరుకులు కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. ఆ ఆఫీసెస్లో కొలీగ్స్కి వాళ్ళు బాధలు పంచుకుంటూ ఉంటారు, వాళ్ళ సమస్యలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలను పంచుకుంటూ ఉన్నప్పుడు ఇతర పురుషులకి పంచుకుంటున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళు సపోర్ట్ చేయాలని మొదట చిన్న ప్రయత్నం చేస్తూ వాళ్ళు కొంచెం క్లోజ్ అవుతారు. క్లోజ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆ డబ్బు, తీరుస్తున్న అవసరతల వలన వీళ్ళకి వాళ్ళ మీద అభిమానం పెరిగి ఈ తిన్నులో ఒక జారస్త్రీ లాంటి స్వభావం వచ్చి తను తప్పు చేస్తుందని తెలిసినా కూడా తను ఆ జారస్త్రీ బుద్ధితో, ఆ జారస్త్రీ ఆత్మతో నింపబడిపోయి అతను వివాహమైనోడైనా వివాహం కానోడైనా సరే అతనితో ఈ చిక్క మాటలు ప్రారంభిస్తారు. అలాగూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబం గురించి కానీ తిన కుటుంబం గురించి కానీ ఆలోచించక చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా అంటే చాలా, అంటే ఇది ఎలాగుంటుంది, ఒక్కళ్ళు కాదు ఇంపాక్ట్ అయ్యేది. నీ జీవితం ఒక్కడిదే పోదు, నీ జీవితం ఒక్కడిదే పోదు. నువ్వు జారస్త్రీ ఇచ్చుక మాటలో పడితే నీ ఒక్కడి జీవితం పోదు, నీ భార్య జీవితం పోతుంది, నీ బిడ్డల జీవితాలు పోతాయి. నీ వలన నీ భార్య ఏడవాలి, నీ పిల్లలు ఏడవాలి, శాంతి సమాధానాలు వాళ్ళకు ఉండవు. అంత భయంకరమైన ఇంపాక్ట్ కుటుంబం మీదే ఉంటుంది. అందుకనే జారస్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగాను, చాలా మెలకువగాను ఉండాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో వాళ్ళ వ్యాపారాలు పోగొట్టుకుంటారు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తి జీవితం పోద్ది. చివరికి ఇలాంటి ఇచ్చుక మాటలో పడిపోయిన వాళ్ళు మరి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంతోమంది గడిపినంత ఆనందంగానూ వాళ్ళు గడపలేరు. అలాగే పరిచర్యలో అంత బలంగా పనిచేసిన ఆ పని విధానం కూడా వాళ్ళలో ఉండదు. జారస్త్రీ ఇచ్చుక మాటల్లో ఉచ్చులో పడిపోయినోడికి దేవుని పని చేయాలనే తపన తృష్ణ ఉండదు. అంటే మెల్లమెల్లగా ఇక ఆ పాపపు ఆలోచనలతోనే నింపబడి అజ్ఞానంతో, అవిధేయత వచ్చేసిందిగా హృదయంలోకి అవిధేయత వచ్చేసింది. భక్తి లేదు, పాపం, చీకటి అన్నీ వచ్చేసినాయి. వెలుగు లేకోకుండా వెలుగంతా వదిలేసుకుని, అంటే అపవిత్రాత్మతో నింపబడిన వాడికి దేవుని యొక్క ఆశ, ఆలోచన ఉండదు. నీ హృదయం దేంతో నింపబడుతుందో నువ్వు చూసుకో. నీ హృదయం దేవునితో నింపబడి, దేవుని ఆలోచనతో నింపబడి ఉంటే ఈ జారస్త్రీ ఆలోచన తీసివేయి. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ఇప్పుడే కట్ చేయి వాటిని. ఇప్పుడే దాని నుంచి దూరంగా పారిపోవడం బెటరు. ఇప్పుడే వాటిని వదిలించుకోవడం బెటరు. నువ్వు ఉన్న పరిస్థితిని గుర్తించు. మనం ఉన్న పరిస్థితిని గుర్తించాలి కదా. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? అయ్యయ్యో అదేం లేదండి, అలాంటిది కాదండి, ఆవిడ అలాంటిది కాదండి, అందుకని కాదండి, జస్ట్ నన్ను ప్రేమించింది, నన్ను మంచిగా, నా సపోర్ట్ ఆవిడకి కావాలండి, నా సపోర్ట్ ఆవిడకి కావాలి, లేకపోతే ఆవిడ నన్ను ఎంత సపోర్టో చేస్తుందండి, ఇలాంటి మాటలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే జారుల్ని దేవుని యొక్క వాక్యం యాక్సెప్ట్ చేయట్లేదు కదా, జార స్త్రీలని దేవుని యొక్క వాక్యం యాక్సెప్ట్ చేయట్లేదు కదా. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇది శోధన అందరికీ వస్తుంది. చాలామందికి ఈ టెంప్టేషన్లో పడతారు, మోహంలో, జారత్వంలో పడతారు. సేవకులేంటి, విశ్వాసులేంటి, ఎవరైనా పడతారు. కానీ ఆ పాపం వాళ్ళకి అంటుకోకుండా, దానిలో పడిపోకోకుండా ఉండటానికి కేర్ తీసుకోవాలి. మెలకువ కలిగి ఉండాలి. ఆ ఛాయకు కూడా వెళ్ళకూడదు. ఫలానా స్త్రీ ఈ నేచర్, ఈ స్వభావం కలిగింది, ఫలానా స్త్రీ ఈ ఇంటెన్షన్తో, ఈ ధోరణితో ఉంది, ఇలాంటి ఆలోచన విధానంతో ఉంది అనుకున్నప్పుడు నువ్వు కొంచెం దూరంగా ఉండు, పారిపో. అంతేగాని రాసుకు తిరుగుతాను, నేను జాగ్రత్తగా ఉంటానంటే కుదరదు. కొంచెం అలర్ట్గా ఉండాలండి. ఎందుకంటే చాలా అవసరం. ఆ కుటుంబం పాడైపోయే ప్రమాదం ఉంది, అలాగే దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము జారస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉందాం గాక. చాలా కేర్ఫుల్గా ఉంటూ ప్రార్థన చేసుకోండి. దేవుని పరిచర్యలో గట్టిగా పాలుపంపులు పొందండి. వాక్యాన్ని ధ్యానం చేయండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి. ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి ఎవ్రీడే. ప్రతిరోజు కూడా ఒక పూటన్నా సరే కుటుంబంతో కలిసి భోజనం చేయండి భార్యాభర్తలు. ఎందుకంటే ఒక కుటుంబం ఆశీర్వాదం, అలాగే దేవుని సంఘం, అలాగే సమాజం అంతా కూడా భార్యాభర్తల సంబంధం మీద చాలా గొప్పగా బిల్డ్ అవుద్ది. ఒకవేళ భార్యాభర్తలు సంబంధమే లేకపోతే ఈ సమాజం ఇలా ఉండేది కాదు. ఆ రిలేషన్ దేవుడు పెట్టింది. మొట్టమొదటి ఆదాముని దేవుడు ఆ రిలేషన్తో తయారు చేశాడు. సో మీ భార్యని ప్రేమించండి, వారి అవసరతలు తీర్చండి. సో చాలా చక్కగా భార్యాభర్తలు వారి యొక్క స్పెషల్ అకేషన్స్, మ్యారేజ్ డేకి, బర్త్డే, ఒకళ్ళ బర్త్డే ఒకళ్ళు సెలబ్రేట్ చేయాలి. నీ భార్య బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేయాలి, నీ భర్త బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేట్ చేసి మంచి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. చక్కగా ఉండాలి భార్యాభర్తలు. ఒకరికొకళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, మంచిగా చూసుకోవడం, ఒకళ్ళ బర్త్డేస్, ఒకళ్ళ అకేషన్స్ ఒకళ్ళు సెలబ్రేట్ చేయడం చాలా బాగుంటుంది. నెలలో ఒకసారైనా సరే భార్యాభర్తలు కలిసి ఆ రోజు ఇంట్లో వంట చేసుకోకుండా
వెళ్ళి బయట రెస్టారెంట్లో తినడం, భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతూ ఉంటే పరలోకపు ఆనందంతో ఆ కుటుంబం నింపబడద్దు. ఆ పిల్లలు కూడా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదుగుతారు. ఒక భర్త తన భార్యని ప్రేమించే విధానాన్ని బట్టి పిల్లలు చాలా చక్కటి బాధ్యతాయుతమైన స్థితిలో వాళ్ళు ఎదుగుతారు. చాలా చక్కటి ప్రవర్తన కూడా వాళ్ళకి అవుతుంది. అంటే భార్యాభర్తలు ఒక్కరోజన్నా సరే ఇంట్లో వంట చేయకోకుండా బయట చక్కగా భోంచేయడం, అలాగే వారు అన్యోన్యంగా ఉండటం, వారు ఒకళ్ళ అకేషన్స్లో ఒకళ్ళ బర్త్డే ఒకళ్ళు సెలబ్రేట్ చేయడం, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, రోజులో ఒక్కసారైనా మీ జీవిత భాగస్వామికి మీ అఫెక్షన్ మీరు తెలియచేయడం, ఒక చిన్న ముద్దు లేకపోతే ఒక హగ్, చక్కగా ప్రేమగా ఉండటం, ఇది చాలా సంతోషాన్ని, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా కాకోకుండా కుటుంబంలో ఉన్న భార్యని పట్టించుకోకుండా ఈ జార స్త్రీల ఉచ్చులో మరి చిక్కులో పడిపోకూడదు. చాలామంది ఇలా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మీ జీవితం, మీ కుటుంబాన్ని మీరు సంతోషంగా కట్టుకోవడం మీ చేతుల్లో ఉంది. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి, కుటుంబం చక్కగా కలిసి సంవత్సరంలో ఒక్కసారన్నా అందరు కలిసి ఏదైనా ట్రిప్ వెళ్ళాలి. చక్కగా కుటుంబం అంతా కలిసి సమ్మర్లో కానీ ఎక్కడైనా సరే ఒక సంవత్సరంలో ఒక్కరోజన్నా, సంవత్సరంలో ఒక్కసారన్నా లాంగ్ ట్రిప్ వెళ్ళి సంతోషంగా స్పెండ్ చేయడం, ఇవన్నీ అవసరమే జీవితంలో. ఆ కుటుంబం చాలా బాగుంటుంది. అంతేగాని కుటుంబంలో భార్యని వదిలేసి భార్యని పట్టించుకోకుండా ఇలా బయటకు వచ్చి బయట ఆఫీసెస్లోనో లేకపోతే బయట పనిచేసే ప్రాంతాల్లోనో లేకపోతే బయట ఇద్దరు స్త్రీలతోనో ఇలా వారిని ఆశించడం, వారితో సంబంధాలు పెట్టుకోవడం దేవుడే మాత్రం యాక్సెప్ట్ చేయడు. చాలా భయంకరమైన పరిణామాలు ఉంటాయి. మరి నిత్యత్వం కోల్పోతే ఇంకెవరు కూడా మనకు అది ఇవ్వలేరు. కాబట్టి మన కుటుంబాల్లో మనం సంతోషిద్దాం, ఈ పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మనందరినీ దీవించిందాక ప్రార్థన చేస్తాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు అయ్యా. ఇదిగో నాయన, ప్రతి బిడ్డ తన కుటుంబంలో సంతోషంగా బ్రతికే కృప మీరు ఇవ్వండి నాయన. అయ్యా, జారస్త్రీ విషయంలో మెలకువ కలిగి జ్ఞానం కలిగి ఉండటానికి, అయా వివేకం కలిగి ఉండటానికి, అయా ఇదిగో నాయన వాక్య జ్ఞానం వివేకం ఉంటే ఆ జారస్త్రీ ఉచ్చులో పడిపోకుండా అవి కాపాడి మీ వాక్యం చెప్తుంది నా ప్రభువా. అలా నా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి చాలా జాగరూకత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఒకవేళ పాపంలో పడి ఉంటే అయా ఇప్పుడే వారు నా తండ్రి మెలకువ కలిగి అయా ఇదిగో నాయన ఇప్పుడే కళ్ళు తెరిచిన ప్రభు ఆ యొక్క ఉచ్చులో నుంచి బయటకు రాగలగటానికి మీ కృప చూపించమని, వారిని రక్షించమని, వారిని విడిపించమని, వారికి సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రభుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.